హాయ్ అండి, వెల్కమ్ టు పూజా ఫ్యామిలీ. మరి యొక్క కొత్త రెసిపీ ఏంటంటే నెత్తళ్ళ కర్రీ అండి. ఇలా నెత్తల్ని తలలు తీసి క్లీన్ చేసుకోవాలి. నేను ఈ కూరని 2 రకాలుగా వండుకుంటున్నాను. ఫస్ట్ రకం ఏంటంటే ఈ నెత్తల్లోన అరటిపిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, కారం వేసుకొని కాసేపు ఇలా కలుపుకొని ఉంచుకోవాలండి. దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసి. ఇవి చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇలా టచ్ చేస్తేనే చిట్లిపోయినలాగా అంటే వీడిపోయినలాగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకే నేను 4కి పెట్టాను, మొత్తం విడిపోతాయి అనేసి. చూసారా ఎంత బాగా వేయిపోయాయి. ఇలా వేయిపోయింది తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే. ఇంకో రకం ఏంటంటే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తెల్లుల్లి దంచి వేసుకున్నాను. అది కొంచెం కలిపాక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లము నాది ఎండిపోయిందన్నమాట. ఎండిపోతే నేను దంచి పెట్టి ఇలా చేసుకున్నాను. సొంటి పొడిలాగా అయింది. టేస్ట్ అయితే అది వేయడం వల్ల ఇంకా అదిరిపోయింది అనమాట. తర్వాత టమాటీ వేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకోగానే చూడండి ఇలా టమాటా వేగిపోయింది. వేగిపోయాక కారం వేసుకున్నాను. ముందు కారం వేయనండి, ఎందుకంటే అడుగు పెట్టేస్తుంది అనమాట, అందుకని వేయను. దాని తర్వాత తోటండి నెత్తళ్ళు ఇలా వాడుకున్నాను అనమాట. ఇవి కలపడానికి వీలు అవ్వదన్నమాట. ఇలా కలిపితే సరి అవి పొట్టులా ఊడిపోతాయి. కలపకుండా నేను జస్ట్ కుదిపేసాను. కుదపడానికి మీకు చూపించడానికి వీలు అవ్వడం లేదు నాకు. ఇలా కుదిపేసి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం చూడండి అక్కడక్కడ ఆయిల్ తేలింది కదా. దాని తర్వాత ఇలా వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయద్దు, కొంచెం అని అంటారు కదా, చేపలు ఉడికితే ఉడకనివ్వకుండా తినాలి, చికెన్ ఉడకపోతే పోతుందనేసి, బాగోదనేసి. కాబట్టి చేపలు ఎక్కువ ఉడకక్కర్లేదు, జస్ట్ ఏగిపోతే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని నేను కొంచెం దగ్గరగా వండాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఇలాగ దగ్గరికి గెరిటితోటి ఇలా చేసిస్తే సరిపోతుంది. అసలు కలపడానికి కూడా మనకు వీలు అవ్వదన్నమాట. ముట్టుకుంటే మొత్తం చూసారా వైట్గా ఎలా ఊడిపోతుందో. అందుకని ఇలా వచ్చేసి మూత పెట్టుకొని అయిపోయింది. చూడండి ఎంత వేగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.